రంగోపాల్ వర్మ గారు, ఎన్నికలు రాబోతున్నటువంటి ఈ సమయంలో మీరు ఈ సినిమా తీశారు. అందులో ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఎన్టీఆర్ గారి మీద మీరు తీసినటువంటి ఈ సినిమా వల్ల ఏదైనా ఒక రాజకీయ పార్టీకి లబ్ధి చేకూరడం కావచ్చు, మరొక రాజకీయ పార్టీకి చెడు జరిగే విధంగా, అంటే రాజకీయ పార్టీకి ఇబ్బంది కలిగే విధంగా ఈ ఎన్నికలు రాబోతున్నటువంటి సమయంలో ఈ సినిమా ఉండబోతుంది అనుకుంటున్నారా? అందుకోసం మీరు ఈ సినిమా తీశారా? ఇప్పుడు ఎవరు ఏమి చేసినా ఎక్కడో అక్కడ ఎవరో ఒకరికి ఎఫెక్ట్ వస్తుందండి. కానీ అది నా ఇంటెన్షన్ అని మీరు అడిగితే నాది కాదు. నాకు అసలు ఎన్నికలకు సంబంధం లేదు. నేను ఏ పార్టీకి సంబంధించిన మనిషిని కాదు. నేను ఎప్పుడు నా జీవితంలో ఒక పర్టికులర్ పార్టీ మీద ఇష్టం కానీ నేను పాలిటిక్స్ అనేది నేను పట్టించుకోను. దట్ ఈజ్ నాట్ ద ఇష్యూ. కానీ చూసిన తర్వాత అంటే ఇది ఒక పొలిటికల్ ఫిల్మ్ అనేది ఎందుకు, ఇందులో ఉన్న పాత్రధారులు, ఇందులో ఉన్న స్టోరీ సిచ్యువేషన్స్ అన్నీ కొంచెం పాలిటిక్స్కి సంబంధించినవి కాబట్టి వాళ్ళ దృష్టిలో వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి అంతకుముందు ఏం తెలుసు, అంతకుముందు వాళ్ళు ఏమనుకున్నారు, ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఈ సినిమా వలన వాళ్ళు ఎలా మారుతారు అనేది అది ప్రెడిక్ట్ చేయడం ఇవి నా వల్ల కూడా కాదు. నేను కేవలం ఇంకొక పక్కన ఇక్కడ మీరు చూడాల్సింది, ఇందులో ఈ స్కామ్లో అందరూ కూడా మనం చూస్తే విలన్లు ఎంతమంది ఉండాలనో మన సినిమాలు కూడా చూసాం. ఇంత కుట్రల సినిమాలు కూడా చేయాలి. మనం మొన్నే బాహుబలి చూసాం, అందులో కూడా ఇంత కుట్రలు లేవు. దానికంటే మహాకుట్ర అంటే ఇమాజినేషన్ కూడా ఊహించినటువంటి కుట్రలు చేసే పరిస్థితికి వస్తున్నారు వీళ్ళు. అంత దారుణంగా ఫస్ట్ టైం. వర్మ గారు, మీరు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా అంటే మీరు కమర్షియల్గా ఈ ఎపిసోడ్ని క్యాష్ చేసుకోవాలని చేస్తున్నారు, లేకపోతే జనాలకు నిజాలు తెలియాలని ఆ యాంగిల్లో చెప్పబోతున్నారు? అంటే మిమ్మల్ని జెన్యూన్గా ఎంతవరకు నమ్మొచ్చు జనాలు? నన్ను లాస్ట్ ఏమన్నారు? మిమ్మల్ని జెన్యూన్గా జనాలు ఎంతవరకు నమ్మొచ్చు? మీరు వాస్తవాలే చెప్తున్నారని ఎంతవరకు? వాళ్ళు నమ్మినంత నమ్మొచ్చు. ఇప్పుడు ఈ సినిమా మీరు ప్రారంభించబోయే ముందు కథ, స్క్రీన్ ప్లే, సబ్జెక్ట్ నాకు చెప్పాలి అని లక్ష్మీపార్వతి గారు మిమ్మల్ని డిమాండ్ చేశారు. నేను ఆవిడని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆవిడ చెప్పారు, నాకు చెప్పాలి, నాకు తెలియాలి అని అడిగారు. మీరు నిజంగా ఆవిడకి చెప్పారా? చెప్పి ఆవిడ అనుమతి తీసుకున్నారా? నేను ఈ సంభాషణ నాతో జరిగినప్పుడు నా కథ మొత్తం నాకు చెప్పాలి, స్క్రిప్ట్ నాకు చూపించాలి, లేకపోతే సినిమా అంటే నేనేమన్నానంటే ఇది నమ్మకం మీద ఉంటుందండి. ఇప్పుడు నేను మీకు స్క్రిప్ట్ చూపిస్తా, మీరు బాగుందన్నారు, ఆ స్క్రిప్ట్ నేను తీయకపోవచ్చు, మీకు ఎట్లా తెలుస్తుంది? పాయింట్ 1. తర్వాత నేను సినిమా తీసాను, నా సినిమా చూపించండి అన్నారు, ఆవిడకి అభ్యంతరకరంగా ఉండే సీన్ అన్నీ కట్ చేసి చూపిస్తా, ఎట్లా తెలుస్తుంది అప్పుడు? సో ఫైనల్గా నమ్మకం మీద ఉంటుంది ఒక పాయింట్. రెండో పాయింట్, ఒక పబ్లిక్ డొమైన్లో జరిగిన కథని ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. పాయింట్ 1 అది. ఇందులో మనం చూస్తే ఇక్కడ A1 ప్రతిపక్ష నేత, చాలా కేసుల్లో A1 ఉన్నాడు, ఇంకా ఎన్ని కేసుల్లో A1 కావాలనుకున్నాడు తెలియదు. A2 చాలా కేసుల్లో A2 ఉన్నాడు, విజయసాయిరెడ్డి, ఇంకా ఎన్ని కేసుల్లో ఇదే మాదిరిగా A2 కావాలనుకుంటారో తెలియదు. A1 A2కి పొరుగు రాష్ట్ర పాలకులు తెలంగాణ, ఒక రాష్ట్ర ప్రభుత్వం, అక్కడుండే ఉన్నత అధికారులు. ఇది చూస్తే దొరకు పటేళ్ళు ఎట్లా పనిచేస్తారో మరి పనిచేస్తున్నారు. ఇప్పుడు పోలీసు వ్యవస్థ కూడా మళ్ళీ పటేల్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలపైన, రాజకీయ పార్టీలపైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. వర్మ గారు, మీరు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా అంటే మీరు కమర్షియల్గా ఈ ఎపిసోడ్ని క్యాష్ చేసుకోవాలని చేస్తున్నారు, లేకపోతే జనాలకు నిజాలు తెలియాలని ఆ యాంగిల్లో చెప్పబోతున్నారు? అంటే మిమ్మల్ని జెన్యూన్గా ఎంతవరకు నమ్మొచ్చు జనాలు? నన్ను లాస్ట్ ఏమన్నారు? మిమ్మల్ని జెన్యూన్గా జనాలు ఎంతవరకు నమ్మొచ్చు? మీరు వాస్తవాలే చెప్తున్నారని ఎంతవరకు? వాళ్ళు నమ్మినంత నమ్మొచ్చు. ఇప్పుడు ఈ సినిమా మీరు ప్రారంభించబోయే ముందు కథ, స్క్రీన్ ప్లే, సబ్జెక్ట్ నాకు చెప్పాలి అని లక్ష్మీపార్వతి గారు మిమ్మల్ని డిమాండ్ చేశారు. నేను ఆవిడని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆవిడ చెప్పారు, నాకు చెప్పాలి, నాకు తెలియాలి అని అడిగారు. మీరు నిజంగా ఆవిడకి చెప్పారా? చెప్పి ఆవిడ అనుమతి తీసుకున్నారా?
నేను ఈ సంభాషణ నాతో జరిగినప్పుడు నా కథ మొత్తం నాకు చెప్పాలి, స్క్రిప్ట్ నాకు చూపించాలి, లేకపోతే సినిమా అంటే నేనేమన్నానంటే ఇది నమ్మకం మీద ఉంటుందండి. ఇప్పుడు నేను మీకు స్క్రిప్ట్ చూపిస్తా, మీరు బాగుందన్నారు, ఆ స్క్రిప్ట్ నేను తీయకపోవచ్చు, మీకు ఎట్లా తెలుస్తుంది? పాయింట్ 1. తర్వాత నేను సినిమా తీసాను, నా సినిమా చూపించండి అన్నారు, ఆవిడకి అభ్యంతరకరంగా ఉండే సీన్ అన్నీ కట్ చేసి చూపిస్తా, ఎట్లా తెలుస్తుంది అప్పుడు? సో ఫైనల్గా నమ్మకం మీద ఉంటుంది ఒక పాయింట్. రెండో పాయింట్, ఒక పబ్లిక్ డొమైన్లో జరిగిన కథని ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. పాయింట్ 1 అది. ఇందులో మనం చూస్తే ఇక్కడ A1 ప్రతిపక్ష నేత, చాలా కేసుల్లో A1 ఉన్నాడు, ఇంకా ఎన్ని కేసుల్లో A1 కావాలనుకున్నాడు తెలియదు. A2 చాలా కేసుల్లో A2 ఉన్నాడు, విజయసాయిరెడ్డి, ఇంకా ఎన్ని కేసుల్లో ఇదే మాదిరిగా A2 కావాలనుకుంటారో తెలియదు. A1 A2కి పొరుగు రాష్ట్ర పాలకులు తెలంగాణ, ఒక రాష్ట్ర ప్రభుత్వం, అక్కడుండే ఉన్నత అధికారులు. ఇది చూస్తే దొరకు పటేళ్ళు ఎట్లా పనిచేస్తారో మరి పనిచేస్తున్నారు. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా మళ్ళీ పటేల్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలపైన, రాజకీయ పార్టీలపైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు.